పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన మోకరించి ప్రార్థించగా సమీపముగా వీక్షియును మోకరించి ప్రార్థించగా సమీపముగా వీక్షియును మానవులెల్లా మన్నించును మహిమతో నలకారించును మానవులెల్లా మన్నించును మహిమతో నలకారించును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన కుటుంబముగా ప్రార్థించగా పొదువలేనియు లేకుండును కుటుంబముగా ప్రార్థించగా పొదువలేనియు లేకుండును ఐక్యత దానిలో నివసించును శాశ్వత జీవము అచటంతును ఐక్యత దానిలో నివసించును శాశ్వత జీవము అచటుండును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మవరములతో నింపును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మవరములతో నింపును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన ఉపవాసముతో ప్రార్థించగా ప్రియులారా, ఈ శరీరమును మనము పాపమునకు లోపరచడానికి ఇష్టపడితే, ఈ శరీరమును వ్యభిచారమునకు లోపరచడానికి ఇష్టపడితే, ఈ శరీరమును కామ క్రోధ మదమత్సరములకు లోపరచడానికి ఇష్టపడితే, లేక ఒక స్త్రీ ముఖము చూసి ఆ ముఖము యొక్క కవళికలు చూసి అబ్బా ఎంత నీటుగా చక్కగా ఉంది అని మనిషిలో తలంచి ఆ అందానికి లోబడితే, లేక ఆ శరీరం మంచిగా కనబడిందని శరీరానికి లోబడితే, లేకపోతే ఒక పురుషుడికి లోబడితే, ఒక పురుషుడు చేస్తున్న కొన్ని క్రియలు, కొన్ని అతను మాట్లాడుతున్న మాటలు, అతని మాటల్లో ఉన్న వాక్చాతుర్యమును బట్టి, ఆ వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళకి లోబడితే మనుషుల పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాము. పాపమునకు లోబడినప్పుడు పాపమే ఆ వ్యక్తుల్ని మింగేసింది. అందుకని వాక్యం చెప్తుంది, పాపము చేయి వారిని యెహోవా ప్రతి హృదయమున ఏం చేయను? సంహరించును. భక్తిహీనులు పాపము చేయి వారిని యెహోవా ప్రతి ఉదయమున ఏం చేస్తారు? సంహరించును. ఉదయమునే సంహరిస్తారట దేవుడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. వాక్యం చెబుతుంది, దేవునికి లోబడి ఉండండి. దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు కాదు, దేవునికి లోబడి ఉండండి. ధనమై హెచ్చించబడిన దేవునికి లోబడి ఉండండి. ఇందాక ఒక యవ్వనస్తుడు నాతో మాట్లాడుతూ, వాళ్ళకి దగ్గరలో 8 ఎకరాల పొలం ఉందంట వాళ్ళ తాతల నుంచి. వాళ్ళకి ఆ 8 ఎకరాల పొలం కూడా కౌలుకి ఇచ్చారట. తాతల నుంచి ఒకే 2
చేస్తున్నారట. చెరు 4 ఎకరాలు. కొన్ని సంవత్సరాల తర్వాత 5 బస్తాలు ఇచ్చేవారట. అది ఇచ్చే మగతా కూడా 5 ఇచ్చేవారు ఎకరానికి. తర్వాత ఏంటి మీరు ఇంత తక్కువ ఇస్తున్నారంటే అస్సలు ఇవ్వటం మానేసి అంత పరిస్థితి వచ్చింది. దానిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి, ఎన్ని రకాలుగా దాని విషయంలో వాళ్ళు పోరాడి, ఈ పొలం మాది, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, ఈ పొలం మాది అనే విధంగా తిరుగుబాటు చేసినారట. తిరుగుబాటు చేస్తే 8 ఎకరాల పొలం. అప్పుడు భూమి మీద ఎన్నెన్ని స్టెప్పుల కింద కోట్లు ఉన్నాయో అన్ని స్టెప్పుల కోట్లకి వెళ్ళినారట. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. అన్ని విషయాల్లో వీళ్ళకే జయం వచ్చింది, అసలు పొలం వాళ్ళకే వచ్చింది. అయినా సరే పొలం వాళ్ళు వదలలేదట. చివరికి పెద్ద మనుషుల్లో పెట్టి ఎకరానికి 10 లక్షల కాడకి కుదిరించి న్యాయంగా కాదు, అది ఏంటిది, కౌలుకి ఇచ్చినందుకు వచ్చిన నష్టం. ఎకరానికి 10 లక్షలుగా కుదిర్చి 8 ఎకరాలకి 80 లక్షలు ఇచ్చి వాళ్ళని వదిలించుకున్నారట. వదిలించుకున్న తర్వాత వదిలించుకున్న సంవత్సరానికి 2 చచ్చిపోయారట. డబ్బు తీసుకున్న వాళ్ళు 2 ఏమైపోయారు? 2 చచ్చిపోయినారట. అన్యాయము చేయవాడు అన్యాయం చేతనే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ప్రజల సొమ్ము దోసుకుని వీళ్ళ సొమ్ము తీసుకెళ్ళి ఏం బాగుపడ్డారంటున్నాడు అతను. మా సొమ్ము తీసుకెళ్ళారు వాళ్ళు. మరి ఈరోజు ఎంత పండుతుంది? మా చేతిలోనే ఉంది. ఎవరు చేస్తున్నారు వ్యవసాయం అన్నా? ఇంకెవరికి ఇవ్వమండి, మా చేతిలోనే ఉంది. ఎంత పండుతుంది? ఇప్పటి వరకు మాకు నష్టం రాలేదండి. ఎకరానికి 55 అవుతుందండి. ఎకరానికి ఎంత అవుతుంది? దాళవా అయితే ఎంత అవుతుంది? సారవా అయితే ఎంత అవుతుంది? 40, 50, 55 అవుతుంది. మాకేం ఇబ్బంది లేదు. చూసారా దేవుని బిడ్డలారా, మేమే చేసుకుంటున్నాం. దురాశకి ఏమైపోయారు? వాళ్ళు లోబడిపోయారు. ధనాపేక్షకు లోబడిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆ దురాశకు లోబడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి లోబడి ఉండండి. ఈ రోజున ఒక యవనస్తుడు దేవునికి లోబడితే ఆ వ్యక్తి ప్రవర్తనలో క్రీస్తు ప్రభువును చూడవచ్చు. ఆ వ్యక్తి మాటల్లో క్రీస్తును గురించిన సువాసన చూడవచ్చు. ఆ వ్యక్తి ప్రవర్తనలో క్రీస్తు ప్రభు యొక్క ఆ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు మనం చూడగలం. ఎందుకని దేవునికి లోబడ్డాడు ఆ వ్యక్తి. ఒక యవనస్తుడు దేవునికి లోబడుతూ ఇటు లోకానికి కూడా లోబడిన వారు మిక్చర్ లైఫ్గా వాళ్ళు భక్తిలో ఉన్నారో అర్థం కాదు, లోకంలో ఉన్నవాళ్ళు అర్థం కాదు, ఇటు పాపిష్టులో అర్థం కాదు, ఇటు పరిశుద్ధులు అర్థం కాదు. ఎటు అర్థం కాని స్థితిలో వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారు? అర్థం కాని భక్తి చేస్తూ ఏమైపోతున్నారు? వాళ్ళ లైఫ్ వ్యర్థం చేసుకుంటున్నారు. అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తుడు వాళ్ళ లైఫ్ వ్యర్థమే చేసుకుంటాడు. మీరు లైఫ్ చూడండి, వాళ్ళ లైఫ్ అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తురాలు, అర్థం కాని భక్తి చేసే ప్రతి కుటుంబం, అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తుడు వాళ్ళ లైఫే వ్యర్థమే చేసుకుంటారు. కానీ భక్తి అనేది దేవునికి లోబడినట్టు తెలుస్తుంది. రాగానే ఏం చేస్తుంది? దేవునికి లోబడినప్పుడు దేవుని సన్నిధికి రాగానే కళ్ళు మూసుకునే ముందు దేవునికి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవునికి లోబడ్డారని తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా పని ప్రారంభిస్తే యవనస్తులు ముందు మోకరించి ప్రార్థన చేస్తారు. దేవునికి లోబడారని వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా దేవునికి లోబడిన మనుషులు ప్రత్యేకంగా కనబడతారండి. దేవునికి లోబడిన మనుషులు దేవుని వాతావరణము వారిని ఆవరించి ఉంటుంది. నిజంగా దేవుడు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకని? దేవునికి లోబడ్డారు. వాళ్ళు దేవునికి లోబడ్డారు. ప్రియులారా, ఒక యవనస్తుడు దేవునికి లోబడితే అసలు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన దేవుడు నడిపిస్తున్నట్టుగానే ఉండేది. అదే సహవాసంలో ఎండిఓగా జాబ్ చేస్తున్న ఒక విశ్వాసి తనకు ఒకే ఒక కుమార్తె అయి ఉండగా ఆ కుమార్తెను అతన్ని దేవుని నడిపించుట చూసి అతని దగ్గర ఏమీ లేని పేదరికములో ఉన్న తన కుమార్తెని అతనికి చేంజ్ చేశారు, ఘనంగా వివాహం చేశారు. ఏం చూసి చేశారు? అతనిలో భక్తి చూశారు.
దేవునికి లోబడిన ప్రతి విషయంలో దేవుడికి లోబడిన విషయం. సేవకుల ఇంట్లో 3 వేరుశనగ గింజల పప్పులు తిన్నారట ఆయన. వాటి విషయంలో చర్చిలో నిలబడి, నేను సేవకుల ఇంట్లో 3 వేరుశనగ గింజల పప్పులు తిన్నాను. ఏం చెప్తుంది ఆయన మనస్సాక్షి? దేవునికి లోబడి ఉన్నావు అని ఏం చేస్తుంది? రుజువు చేస్తుంది. 3 వేరుశనగ పప్పులకే సాక్ష్యం చెప్పాలా? అవును, దేవుడు నాకు చూపిస్తున్నారు, నువ్వు ఇలా తిన్నావు, 3 వేరుశనగ పప్పులు తిన్నావు. నేను ఒకసారి మేడం గారు హాస్టల్కి వెళ్ళాను. అక్కడ కొబ్బరి ఎండబెట్టేదో పెట్టింది. ఎందుకో ముక్క తీసుకున్నా. నా మనస్సాక్షి ఎంతో కత్తిచ్చింది. నేను వెంటనే సరి చేసుకున్నా. ప్రభువా, నేను పాపం చేశా, నన్ను క్షమించండి. దేవుని బిడ్డలారా, మనిషి వయసు అయిపోయినంత మాత్రాన మనిషి దిక్కుమాలోడు కాదు. కానీ మనిషి వయసు పెరుగుతున్నంత మాత్రాన మనిషి విడనాడబడడు. కానీ మనిషి దేవునికి లోబడినట్టు కనబడి లోకానికి లోబడితే మనిషి ఏమవుతాడు? దిక్కుమాలినోడు. ఏమవుతాడు? దిక్కుమాలినోడు అవుతాడు. ఎందుకంటే యెహోవా రెక్కల చాటున ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటారు. మహోన్నతుని చాటున అంటే దేవునికి లోబడిన వాడు ఎక్కడ నివసిస్తాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడును విశ్రమించును. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని యెహోవాను గురించి చెప్పుతున్నాను. అంతే. మనిషి వయసు గతించినంత మాత్రం దిక్కుమాలినోడు కాదు. ఆస్తులు అంతస్తులు లేనంత మాత్రం దిక్కుమాలినోడిగా వదలరు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పారు, ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించు అని చెప్పి, నేను మిమ్మల్ని అనాథులుగా విడవనన్నారు. అనాథులుగా విడవరు, విడిచిపెట్టరు. చెప్పిన దేవుడు చేస్తారు. అయితే ఏం చేయాలట? మనిషి లోకమునకు లోబడే మనసును కత్తిరించి ఏం చేయాలా? దేవునికి లోబడాల. దేవునికి లోబడడం అంటే ఏమే విషయాల్లో లోబడాలి? దేవునికి లోబడడం అంటే ఏ విషయాల్లో లోబడాలి? నేను దేవునికి లోబడ్డానండి అని చెప్పేదాము. మనం దేవునికి లోబడ్డానండి నేను అని సాక్ష్యం చెప్పడానికి నిలబడతాం. దేవునికి లోబడినప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? దేవునికి లోబడినప్పుడు ఒక వ్యక్తి గోగునార ఓరైసి తీసి మంచిగా నీళ్లతో ఉతికి అది తెల్లగా తయారు చేసి ఆరబెట్టి పిడిల కింద చుట్టి ఒక తాడు పేనాలనుకుంటున్నట్టయితే ఆ తాడు పేనేటప్పుడు 2 చేతులకు ఆ నార ఏమవ్వాలి? లోబడాలి. 2 చేతులు ఇలా నలుపుతుంటే, నలిపి తాడు వేస్తుంటే, నలిపి తాడు పేంతంటే అది లోబడాలి. ప్రియులారా, వేసవకాలం సహజంగా ఇంటి దగ్గర ఉంటాం. ఏముంటుంది పల్లెటూళ్ళలో పని? గోగునార ఉంటుంది, ఎడ్లకు తాళ్ళు వేస్తాం. దేవునికి లోబడిన మనుషులు దరిద్రులు అయిపోరు. దేవునికి లోబడిన మనుషులు ఏమియో మా భూమి మీద ఏమియో లేని స్థితిలో ఉంచరు. దేవుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తారు. దావీదు దేవునికి లోబడ్డారు. మేలు కలుగుటకై ఆయన జీవితంలో ఏం చేస్తున్నారు? సమస్తమును సమకూడి జరిగిస్తున్నారు. మన విషయంలో కూడా అంతే. దేవునికి లోబడండి, అపవాదుని ఎదిరించండి. దేవునికి లోబడటం అంటే ఏంటి? దేవునికి లోబడిన ప్రతి వ్యక్తి తెలుసుకునేది ఏంటంటే ఆయన భయమునకు తావిచ్చిన వారే దేవునికి లోబడినట్టు. ఎవరు దేవునికి లోబడతారో, ఎవరికి దేవునికి లోబడినట్టు వాళ్ళ జీవితాన్ని అప్పగించుకుంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట్టు చూస్తాం. వారి నోట బూతులు రాకుండా చూస్తాం. వారి ప్రవర్తనలో ఒక నీతి గల ప్రవర్తన కలిగిన వారిగా చూస్తాం. వారి క్రియలలో నీతి కలిగిన క్రియలు చూస్తాం. వాళ్ళ క్రియలలో అన్యాయం కనబడదు. వారి క్రియలలో అక్రమము కనబడదు. వాళ్ళ క్రియలలో మోసము కనబడదు. వాళ్ళ క్రియలలో అబద్ధములు కనబడవు. వారి క్రియలలో లోక సంబంధమైనది కలవదిగా. ఎందుకంటే వారు దేవునికి లోపడ్డారు. దేవునికి లోబడినప్పుడు దేవుడే వారిని చేయిపట్టి
ఎక్కడి వరకు? కడ వరకు నడిపిస్తారు. ఎందుకంటే దేవునికి లోబడిన ప్రతి వ్యక్తిని, వారు ఎవరైనా సరే, దేవుడు చేపట్టుకుని నడిపిస్తారు. ఆయన నడిపిస్తారు, మనకు తెలియదు, కాదు, దేవుడే నడిపిస్తారు. దేవునికి లోబడ్డాను, ఏదో నామకార్థంగా చదువుకున్న నేను దేవునికి లోబడ్డాను. దేవుడు నన్ను ఏం చేసినారు? దేవునికి లోబడిన తర్వాత ఏం చేశారు? మేలు కలుగుటకై నన్ను డిగ్రీ వరకు చదివించారు. మేలు కలుగుటకై దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. పాపము నుండి విమోచించి దేవునికి లోపరుచుకొని, సంపూర్ణంగా దేవునికి లోపరుచుకొని, దేవుడు ఈ ప్రాంతానికి రావడానికి డోరు ఓపెన్ చేసి నడిపించి, దేవుడు నేటి వరకు ఆయన ఇలా నడిపిస్తూనే ఉన్నారు. దేవునికి లోబడి ఉండండి. తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు, అన్నదమ్ములు అన్నయ్యలు వాళ్ళందరూ లోకస్తులై ఉన్నారు. కానీ అదే ఇంటిలో ఎవరికి లోబడ్డాం? దేవునికి లోబడ్డాం. అదే ఇంటిలో ఎవరికి లోబడ్డాం? దేవునికి లోబడ్డాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున బార్ షాపుకు లోబడిన వాళ్ళ జీవితం ఏమైపోయింది? వెక్కిరింతల పాలైపోయింది. ఏమండి, పేకాటకు లోబడిన వారి పరిస్థితి ఏమైపోయింది? ఎక్కిరింతల పాలు అయిపోయింది. పరస్త్రీకి లోబడిన వారి పరిస్థితి ఏమైపోయింది? దిక్కుమాలినోళ్ళు అయిపోయినారు. పరపురుషులకు లోబడిన వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? దిక్కు దేశ లేని విధంగా వాళ్ళ బ్రతుకు మారిపోయింది. ప్రియులారా, దేవునికి లోబడండి. దేవునికి లోబడండి. నువ్వు పాపమునకు లోబడి, మనిషి పాపానికి లోబడి సాధించిందంతా, దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి లోబడకుండా లోబడినట్టు కనబడి లోకానికి సహజంగా దేవుని పిల్లలైన వారు వారి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ యానివర్సరీయో ఏదో దొరుకుద్ది, స్కూల్ యానివర్సరీ అని. అక్కడ పిల్లలందరినీ కూడా సినిమా డ్యాన్సులు, సినిమా పాటలు పాడటానికి, దానికి సినిమా పాటకు డ్యాన్స్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు. అది వాళ్ళ విధానం, అది వాళ్ళు అలా చేయాలి, చేస్తారు. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు అలా చేసుకుంటారు. అది ఎవరు ఆపడానికి లేదు. ఎందుకు అనేది ఆడడానికి కూడా ఎవరు సరిపోరు. అది వాళ్ళకి ఇష్టమైంది. కానీ దేవుని నమ్మిన తల్లిదండ్రులైన పిల్లలు కావాలని అదే పని చేపిస్తున్నప్పుడు ఎవరికి లోపొచ్చారు వీళ్ళు? ఎవరికి లోపొచ్చారండి చిన్నపిల్లల్ని? లోకానికి లోపొచ్చారు. ఒక బహుమతి కోసం లోకానికి లోపొచ్చదువా? ఒక బహుమతి కోసం, ఒక మెప్పు కోసం నీ హృదయాన్ని, ఒక మెప్పు కోసం నీ పిల్లల్ని, నీ నోటిని, నీ బ్రతుకుని లోకానికి లోపొచ్చదువా? యేసు ప్రభు చెప్పారు, మీరు లోకం చెప్పినట్టు నడవనందునే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేయను? ద్వేషించును అని చెప్పారు. లోకము నన్ను ద్వేషించినా పర్వాలేదు అనుకోవాలా. దేవునికి లోబడిన వాళ్ళని లోకం ద్వేషిస్తుంది. 7:05 వాక్యం వచ్చేది, ఆరారికి మూర్తిగా. అది నా చిన్న వయసులో మా పెదనాన్నగారి ఇంటికాడ పిలిప్ రేడియో ఉంది. వర్షం వస్తూ ఉండేది. తుండు నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. మా తల్లిదండ్రులు ఏమంటున్నారు, మా సహోదరుడు ఏమంటున్నారు, వీడికి యేసు ప్రభు పిచ్చి పట్టిందన్నారు. యేసు ప్రభు పిచ్చి పట్టింది. నిజమే, యేసు ప్రభు పిచ్చి పట్టింది. మీకు కళ్ళు పిచ్చి పట్టింది, మీకు చుట్టలు పిచ్చి పట్టింది, మీకు సినిమాలు పిచ్చి పట్టింది, మీకు తాగుడు పిచ్చి పట్టింది. కానీ నాకు యేసు ప్రభు పిచ్చి నన్నేం చేయలా, పాడు చేయలేదే. మీరు అనుకున్నట్టు యేసు ప్రభు పిచ్చే పట్టింది, కానీ యేసు ప్రభు పిచ్చి నన్ను పాడు చేయలేదే. నేను లాటరీ కట్టకుండానే యేసు ప్రభుని నమ్మిన, దేవునికి లోబడిన, దేవుని వాక్యానికి లోబడిన నాకు దేవుడు ఏమిచ్చారు? నేషనల్ రేడియో ఇచ్చారు. నేను రూపాయితో లాటరీ కట్ల. నా పేరట సువన్ రాజు అనే యవనస్తుడు నాతో పాటు చదువుతున్న అబ్బాయి కట్టాడు. నా పేరట కట్టాడు. నాకే వచ్చింది, నువ్వే తీసుకుపో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడినప్పుడు, బార్షాపుకు లోబడితే నీ గుండెని తినేసింది, నీ సంసారాన్ని తినేసింది, నీ ఆదాయాన్ని తినేసింది, నీ బ్రతుకుని భూమి మీద శ్యామమే కనబడకుండా తినేసింది. నువ్వు బార్షాపుకు లోపడ్డావు, పాపానికి లోపచ్చినబడు. నువ్వు డబ్బు కోసం శరీరానికి అమ్మేసుకుని నువ్వు పాపానికి నీ శరీరాన్ని లోపచ్చినప్పుడు రేపు నీ శరీరానికి ఏ తెగులు వచ్చు నిన్ను నాశనం చేయను నీకు తెలుసా?
అప్పుడు నీ ఇల్లు ఏమైపోద్ది, నువ్వు దాచిన డబ్బు ఏమైపోద్ది, నీ శరీరంలో ఉన్న తెగులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నువ్వు దాచిన తెగులు నీ ప్రాణాన్ని మింగేస్తూ నీ ప్రాణం మీదకి తెచ్చినప్పుడు, నువ్వు సంపాదించిన డబ్బు శరీరాన్ని అమ్మేసి పాపమునకు లోపొచ్చి తెచ్చిన డబ్బు అప్పుడు నీతో ఏం చెప్పుద్ది? నీ ప్రాణాన్ని నేను రక్షిస్తున్నానని చెప్పుద్దా? భారతదేశంలో దేవుని సువార్త ప్రకటించబడటానికి పరిశుద్ధ గ్రంథములో పాపమును అసహించుకున్నది మనిషి, పాపిని ప్రేమించింది, పాపిని పరిశుద్ధుడిగా చేసి నీతిమంతుడిగా చేసి ప్రభుత్వం యొక్క రూల్స్ని పాటించడానికి సిద్ధము చేసింది. కానీ తిరుగుబాటు చేసేలాగా పరిశుద్ధ గ్రంథము చెప్పలా. అందుకని ఏ దేశంలోనైనా దేవుని వాక్యము సవాలుగా ఉంది. ఎక్కడైనా ఏ దేశంలోనైనా సవాలుగా ఉంది. కారణం ఏమిటి? బైబిల్లో తప్పులు పట్టుకోవాలని చదివిన ఆర్ఆర్కే మూర్తి గారు బైబిలే ఆయన తప్పులను ఏం చేసింది? పట్టుకుంది. బైబిల్లో తప్పులు పట్టుకోవాలని వెతికారు ఆర్ఆర్కే మూర్తి గారు, పాండిత్యము చదివినటువంటి మనిషి. కానీ బైబిలే ఆయన తప్పులను పట్టుకుంది. ఒక రోజున ఆయనే దేవునికి లోబడ్డారు. దేవుని బిడ్డ, ఈ రోజున దేవునికి లోబడటం అనేది ఏమిటి? దేవునికి లోబడిన వారిలో దేవుని భయం చూస్తాం. దేవునికి లోబడిన వారిలో చెడుతనం నుంచి దూరంగా పారిపోవడం చూస్తాం. దేవునికి లోబడిన వారు ప్రత్యేకంగా బ్రతకడం చూస్తాం. దేవునికి లోబడిన వారు భయముక్తులు కలిగి సత్యము మాట్లాడటం చూస్తాం. దేవునికి లోబడిన వారి మాటల్లో 2 అర్థాలు మాటలు మనం చూడలేం. దేవునికి లోబడిన వారు పైకి ఒక వేషము, లోపల ఒక వేషము, ఇలాంటి వేషధారణకు అవకాశము లేదుగా. లోకమును లోబడిన వారు 190 వేషాలు వేస్తాడు ఆ వ్యక్తి. లోకానికి లోబడిన వారు 190 మాటలు మారుస్తాడు. అది ఆ వ్యక్తులకున్న నైజము, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి దేవునికి లోబడిన కుటుంబాలు గణపరచబడ్డాయి. దేవునికి లోబడిన కుటుంబాలు ఉన్నతమైన స్థాయిలో దీవించబడ్డారు. దేవునికి లోబడిన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లినారు. దేవునికి లోబడిన కుటుంబాలు దేవుడు వారిని వాడుకున్నారు, ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టుకున్నారు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి, దేవునికి లోబడండి. ప్రజల మెప్పును చూసి ఒక సినిమా పాట పాడితే నాకు గిఫ్ట్ ఇస్తారు. ఎవరికి లోబడ్డాడు ఈ మనుషుడు? ఈ అమ్మాయి ఎవరికి లోబడింది? లోకానికి. ఆ గిఫ్ట్ నీకేం చేసింది? దాన్ని ఎదిరించి దేవునికి లోబడే మనసుందా? ఇటు సినిమా పాట పాడి, ఇటు లోకములో ఉండిన, ఇటు దేవుని వాతావరణంలో ఉండి, అటు లోకములో కూడా లోబడి, ఏమిటి మన భక్తి? ఏమిటి మన విధానం? రంగులు మార్చే ఓసరెల్లు మనమే. లేచి నిలబెడదాం. కొద్దిసేపు ఒక క్షణము ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడైన ప్రభువా, ఒక యవనస్తుడు దేవునికి లోబడితే అతని మాటలో సత్యము చూస్తాం, అతని బ్రతుకులో ఒక మార్పు చూస్తాం. ఉభయశర జీవిలాగా ఇటు లోకానికి లోబడుతూ ఇటు భక్తికి లోబడినట్టు వేషం వేసిన ప్రతి యవనస్తురాలు, ప్రతి యవనస్తుడు, ప్రతి కుటుంబము భ్రష్టత్వానికే నడిపించబడుతురు. వాళ్ళ జీవితంలో భ్రష్టులు అవడమే ఖాయం. వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు దేవునికి భయపడతావా? బాగుపడతావు. మహాగణుడును మహోన్నతుడైన ప్రభా, రేపు ఉదయకాల ఆరాధనకు పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రోజున దేనికి లోబడ్డాడు మనిషి? దేవునికి లోబడినట్టు కనబడి దేనికి లోబడ్డాడు? ప్రభువా, దేవునికి లోబడినట్టు కనబడ్డాడు. దేనికి లోబడ్డాడు? నిన్ను నాశనం చేసే వాటికి నువ్వు లోబడ్డావా?
మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ నడిపింపు మాకు ఇస్తూ మమ్మల్ని బలపరుచుతున్నందుకు స్తుతించుకుంటున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చున్నాం. ఆ మేరకు సిద్ధపరచమని దుమ్మునైనా ధూళినైనా దౌర్భాగ్యుడనైనా నీచుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడైనమని కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. మీ అందరికీ వందనాలండి.